రెండుసార్లు వైకాపా పార్టీ నుంచి మంగళగిరిలో ఎవరు గెలిచారండి? ఆయన పేరేంటండి? ఆల రామకృష్ణారెడ్డి గారు. సో ఇప్పుడు సడన్గా ఓడిపోతున్నామని తెలిసి లేచి ఏదో మ్యాజిక్ చేయాలని ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవుతుంది. వాళ్ళ పార్టీ రెండుసార్లు ఇచ్చింది కదండి. ఆల రామకృష్ణారెడ్డి గారికి రెండుసార్లు టికెట్ ఇచ్చింది కదా, 2014, 2019. మళ్ళీ నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడుంటుందండి? రెండోది, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓడిపోయే సీట్లన్నీ ఇస్తున్నారు బీసీ సోదరులు, గెలిచే సీట్లంతా వాళ్ళ ఒక్క సామాజిక వర్గం ఇచ్చుకుంటున్నారు. అది కరెక్టా? అడుగుతున్నా. సో ఇప్పుడు గుంటూరు వెస్ట్ ఇచ్చారు, వేవ్లో కూడా గెలవలేదు వాళ్ళు. నంబర్ 1. మంగళగిరి 2 సార్లు గెలిచారు, ఈసారి గ్యారంటీగా వైకాపా పార్టీ ఓడిపోతాం ఖాయం. అది తెలిసే ముందలు తప్పించారు. దానికన్నా ఏం చేశారు చెప్పండి? కడప ఎంపీ ఇవ్వమనండి, బీసీలకి కడప ఎంపీ ఇవ్వమనండి. ఎవరు ఇవ్వద్దంటున్నారు? గెలిచే సీటు కదా, గ్యారంటీ గన్ షాట్ సీట్ కదా, సొంత బంధువు కాదని ఇవ్వమనండి, అప్పుడు ఒప్పుకుంటా. ఓకే, గెలిచే సీటు ఉంది కదా పులివెందల, అది ఇవ్వమనండి. అరే ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకి ఇచ్చి మేదో న్యాయం చేస్తున్నాం, పొడి చేస్తున్నాం అంటే ఎవరు నమ్ముతారు స్వామి? ఇక్కడ అడుగుతున్నా, ఎవరు నమ్ముతారు? ఇప్పుడు గతంలో గెలిచిన చిలుకలూరుపేట సీటు కాదని ఎప్పుడు గెలవని వెస్ట్కి తీసుకొచ్చి అభ్యర్థిని పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది? మీరు చూస్తే ప్రధానంగా బీసీ సోదరులకి ఇప్పటికీ పాదయాత్ర ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని నేను కొన్ని హామీలు ఇస్తాం జరిగింది. ఆ హామీలకు ఇప్పటికి కట్టుబడి ఉన్నాం. ఒక ఉదాహరణ, బీసీ సోదరులకి మత్స్యకారుల సోదరులకి 217 జియో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో మేము రద్దు చేస్తానని కూడా చెప్పాం. సో చాలా స్పష్టంగా ఉపకులాల వారిగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా అమలు చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. ఇంకో పక్కన 54 ఉపకులాల వారికి 54 కమిటీలు, సాధికార కమిటీలు మేము గతంలోనే వేసాం. ఉపకులాల వారిగా నాయకత్వాన్ని మేము ప్రోత్సహించాం. వాళ్ళు కూడా ఆయా ఉపకులాల వారిగా మీటింగ్లు పెట్టుకున్నారు, వాళ్ళు కొన్ని వివరాలు సేకరించారు. అవి కూడా రేపు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు దాంట్లో మేము పెడతాం.